జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, హీలింగ్ అనే మాట వింటూ ఉంటాం. హీల్ చేయటం, మేము హీలింగ్ చేయించుకున్నాము, హీల్ చేసాం, చక్రాస్ హీల్ చేయటం కానీ ఇవన్నీ వింటుంటాం. అసలు హీలింగ్ అంటే ఏమిటి? మీరు కూడా హీలింగ్ చేస్తూ ఉంటారు. హీల్ చేయటం అనేది ఎట్లా, అవతల ఇక్కడ లేకపోయినప్పటికీ ఎట్లా హీలింగ్ అనేది అందుతుంది? అసలు ఏమిటి హీలింగ్ అంటే? వేవ్ లెంత్ ని సమన్ చేసుకోవడం అన్నమాట. అట్లాగే టెలిపతి ద్వారా. టెలిపతి అంటే తెలుసు కదా, నువ్వు ఏమనుకుంటున్నావు అనేది అవతల వాళ్ళకి అర్థం అవ్వటం. అంటే మన ఫ్రీక్వెన్సీస్ ని పంపించడం, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా జనరేట్ చేయడం, మన వేవ్స్ ని, మన ఆలోచనలను కానివ్వు వాళ్ళకి అందేటట్టుగా చూడడం అనమాట. హీలింగ్ లో ఉన్న ఇంకొక అర్థం ఏంటి అని అంటే, ఎవరికన్నా ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకో, వాళ్ళ హెల్త్ ని కూడా మన ఆలోచనలతో వాళ్ళ హెల్త్ ని కూడా బాగు చేయొచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మెడిసిన్ ఎలా పనిచేస్తుందో హీలింగ్ కూడా అలానే పనిచేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆలోచనలని అనుగుణంగా మనం మార్చడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇది చెడుకు ఉపయోగిస్తారా, మంచికి ఉపయోగిస్తారా అని అంటే, హీలింగ్లో ఉన్న అంటే పాజిటివిటీ ఏంటంటే ఎక్కువగా మంచి చేయడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. చెడు చేయడానికి అంత తొందరగా ఉపయోగపడదు. ఒకవేళ చెడుగా ఏమైనా ఉపయోగించినా కూడా వీ హ్యావ్ టు ఫేస్ అవర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు హీలింగ్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా హీల్ చేస్తేనే వాళ్ళ కర్మాస్ అనేవి మనం అంటే వాటిని సరిగ్గా పని చేయకుండా చేస్తున్నాం కదా. సో అడ్డుపడుతున్నాము. సో వీ నీడ్ టు క్లెన్స్ అవర్. ఇప్పుడు న్యూమరాలజీనే కదా, ఆస్ట్రాలజీ మీరు చూడండి. మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి, జాతకం చెప్పే వాళ్ళకి, న్యూమరాలజీ చెప్పే వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. ఆ ఇబ్బందిని వీళ్ళు క్యారీ చేస్తారు. ఏంటి అని అంటే, ఆ పర్టికులర్ గ్రహాలని ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, వీటిని మనము ఇలా చేస్తే వీటి ఎఫెక్ట్ మారుతుంది అని చెప్తూ ఉంటారు కదా. ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ చెప్తే ఉపాసన ఉండాలి అని చెప్పేది అందుకే అన్నమాట. అంటే మీరు చెప్పింది కరెక్ట్ అవ్వాలి ఒకటి, మీకు అక్కడ ఏం జరుగుతోంది అనేది కరెక్ట్ గా రావాలి ఒకటి, అలాగనే వాటి గ్రహాలకి సంబంధించినవి ఏవి కూడా మీకు తగలకూడదు అని మాత్రమే ఉపాసన ఉండాలని చెప్పడము. అలాగే పాపగ్రహాలు అని చెప్పో, లేకపోతే కొన్ని మాటలు ఉంటాయి, నేను అనలేని మాటలు ఉంటాయి, అలాంటివి ఏవి కూడా గ్రహాలకు సంబంధించి అనకూడదు అనేది. చాలా మంది చూడు, ఇప్పుడు తగ్గింది కానీ మా చిన్నప్పుడు ఎవరన్నా బాగా ఇది ఉంటే గనక శనిగాడు అని అంటారు అని అనేవాడు. అంటే వదలకుండా ఇంట్లోనే ఉంటాడు అని అంటే, బాబాయ్ వీడు పట్టు విడిస్తాడు శనిగాడు అని అంట. అట్లా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు చాలా తగ్గింది. నిజంగా చెప్పాలి అని అంటే నాకు అనిపిస్తుంది, మాస్టర్ సివివి గారు చేసిన కృషి ఇది, ఆయన అనుగ్రహం అనిపిస్తుంది. అని చెప్పారు చూడు, శని భగవానుడిని ఇలా కించపరచడం అనేది, ఆయన కర్మఫల ప్రదాతగా ఉన్నాడు, అలాంటి ఆయనని ఇలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు, అలాంటిది తగ్గించాలి. అసలు ఏం చేస్తే ఆయన కరెక్ట్ గా ఇష్టపడతారు, మంచి ఫలితాలు ఇస్తారు అనే దాని మీద నేను చేస్తున్నాను ఇది అని చెప్పారు చూసావా, అదే అన్నమాట. సో మన ఫ్రీక్వెన్సీని వాళ్ళ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మనం వేవ్స్ ని పంపించగలిగితే కనుక తప్పకుండా హీలింగ్ తో అమేజింగ్ విషయాలు, అంటే చాలా ఆశ్చర్యగొరిపే విషయాలు మనం చెయ్యొచ్చు, చూడొచ్చు అనేది నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారక్క హీలింగ్ అనేది? హీలింగ్ ప్రాక్టీస్ కాదు పద్మిని, దట్స్ అ డివైన్ గిఫ్ట్ అనుకోవచ్చు. మాస్టర్ ఈకే గారు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చారో అప్పటి నుంచి హీలింగ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అది నాకు తెలియదు అసలు. నేను అంటే ఎవరైనా కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారండి అతను అని అంటే, పేరు అవునా అట్లా ఉండలేండి చూస్తాను అని అంటే, ఆ క్షణం కాదు, ఆ నెక్స్ట్ డే వాళ్ళు కాల్ చేసి చాలా బాగా మాట్లాడుతున్నాడండి ఇప్పుడు అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాస్టర్ కే గారి గురించి తెలుసుకున్న తర్వాత ఐ కుడ్ గెయిన్ దట్, అంటే నేను కూడా ఆ దారిలో నడవగలిగాను అని చెప్పి. అంటే అదేదో పవర్ వచ్చేసింది నాకు అని నేను చెప్పను, కానీ ఆయన విజన్ ఏమిటి, ఆయన ఎలా అర్థం చేసుకుని చేసేవాళ్ళు అనేది మాత్రం కాస్త బుర్రకు అర్థమైందని చెప్పుకోవచ్చు. సో అట్లా నేను చేయడం జరిగింది. బాగా నాకు
చాలా మనసుకి హత్తుకున్న విషయం ఏంటి అని అంటే, మాస్టర్ కే గారు దాంట్లో చదివినప్పుడు ఆయన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఇబ్బంది పడుతూ ఆవిడకి నెగటివ్ ఎనర్జీ ఉంటుంది పైన. ఆవిడ రానంటారు, మాస్టర్ గారి దగ్గరికి తీసుకొస్తుంటే రారనమాట, ఒక దగ్గర ఉండిపోతారు. ఏం చేయాలో తెలియక వైఫ్ని అక్కడే వదిలేసి హస్బెండ్ మాస్టర్ కే గారి దగ్గరికి వెళ్తారు. వెళ్తే మాస్టర్ కే గారు వస్తారు. వచ్చి అతను అసలు ఎవరైనా ఏం చేస్తారు, కొడతారు, తిడతారు, మీద ఉన్నదాన్ని భయపెడతారు కదా. మాస్టర్ కే గారు చాలా ప్రేమగా చెప్తారు, నువ్వు వెళ్ళిపో, ఈవిడ్ని బాధ పెట్టద్దు, నీకు మంచి గతిని ఇప్పిస్తానని చెప్తారు. ఆ గతి కోసమే కదా వాళ్ళంతా ఇది పడతారు. గ్రహాలు అనేవి ఉంటాయి, అంటే గ్రహాలు అంటే ప్లానెట్స్ కావాలి, సమ్ నెగటివ్ ఎనర్జీస్ అనుకోండి. ఆవిడ ఆ క్షణం నుంచే నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోతుంది. ఎంత సమానత్వం, రాక్షస గుణం ఉంటుంది ప్రేమలో లేకపోతే ఆ గ్రహంలో ఉంటుంది, అయినా దాన్ని కూడా అంత సమానంగా చూసారు. ఆ ప్రేమకు లొంగిపోయింది అనుకోవచ్చా? అవునవును, మీకు చెప్తాను చూడు. ఇంకా అయితే ఆ నెక్స్ట్ డే ఒకళ్ళు వస్తారనమాట, ఉత్తమ గతి ఇస్తారని చెప్పారు కదా, మరి ఆయన ఏం దండం పెట్టుకున్నారు అనేది మనకు తెలియదు. అలా నెక్స్ట్ ఒకళ్ళు వస్తారు, వచ్చి నెల రోజులు గ్యాప్ వస్తుందో 15 days గ్యాప్ వస్తుందో, అతను వచ్చి చాలా సంతోషంగా కాళ్ళు పట్టేసుకుంటారు. ఏమైంది ఏమైంది లేలే అంటే, మీరు లాస్ట్ టైం మా ఆవిడతో నేను వచ్చాను, పిల్లలు లేరు అని చెప్పి మా ఆవిడ కన్సీవ్ అయింది. అంటే ఈ గ్రహం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ కడుపును పడింది. ఉత్తమ గతి. ఇక్కడ పూజ చేసే వాళ్ళు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా సంతోషించేస్తారు. నిన్న మీరు అన్నారు కదా ఉత్తమ గతి ఇస్తాను అని చెప్పి, ఇదేనా అని అడుగుతారు. అని అంటే వాళ్ళు చాలా అవును అని కూడా అన్నారు. మాస్టర్ కే గారు నవ్వి ఊరుకుంటారని రాస్తారు దాంట్లో. అంటే ఆయన చేసింది చాలా గ్రేట్ అయినా కూడా క్రెడిట్ తీసుకోవడం లేదు. అదే మీరు నమ్మండి, అదే వేవ్ లెంత్ లో పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా మాస్టర్ కే గారు. ఇప్పటికీ కూడా భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మీడియంస్, అంటే మాస్టర్ సివివి గారు మీడియంస్ అన్నమాట వీళ్ళందరూ కూడాను. ఫస్ట్ మాస్టర్ సివి, తర్వాత వీళ్ళందరూ అట్లా వీళ్ళ మీడియంస్ అన్నమాట. సో ఇంగ్లీష్ మాటలకి స్విచ్ వర్డ్స్ కి లేవు అన్నారు చూసారా, ఇంగ్లీష్ మాటలక్కర్లా, లెటర్లు. సివివి గారు, ఈకే గారు, అసలు ఎంత, అసలు వాళ్ళ ప్రేయర్ కూడా ఎంత బాగుంటుంది అని అంటే అంత బాగుంటుంది అనమాట. సో అలా మాస్టర్ కే గారు నేర్పించారు నాకు. అంటే ఇలా చెయ్యొచ్చా అన్న క్వశ్చన్ మార్క్ కి చెయ్యగలుగుతావు అనేది నాకు చేసి చూపించారని నిజంగా చెప్పొచ్చు. ప్రత్యక్షంగా నేనేమి శిష్యురాల్ని కాదు ఆయనకి. అవునా మాస్టర్ గారు మీరు ఎంత ప్రేమ అండి మీది అని అనుకున్నప్పుడు, నేను తీసుకొచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు, గురువే నీ దగ్గరికి వస్తారు నువ్వు కావాలి అని అనుకుంటే, నేను ఎప్పుడు కూడా ఒక గురువు ఉండాలి అని అనుకోవడము, ఓ 2-3 సార్లు ముక్కు బద్దలు కొట్టించుకోవడము, ఇవన్నీ అయిపోయినాయి. భయపడిపోయి ఒక మాట అంటే నేల ముక్కుకు రాస్తామని చెప్పి మనం రాయకల్లా వాళ్ళే రాయించేస్తారు మన చేత. ఎలా అడ్మిట్ చేస్తున్నారక్క? ఏం చేస్తాం మరి, మిస్టేక్ చేసినప్పుడు చేసామండి, మిస్టేక్ ఏం లేదు, నమ్మడమే మిస్టేక్. మనము మనస్ఫూర్తిగా నమ్మడమే మనం చేసే తప్పు. బాబాయ్ లివింగ్ గురుజీకి వదిలే బాబాయ్ మనకు అని అనుకున్నప్పుడు, మా గురువు అనేవాడు నీ జీవితంలోకి వస్తాడంటే ఎలా వస్తారంటే అలా వచ్చేసారు. శ్రీపాద శ్రీవల్లభులు వచ్చారు, మాస్టర్ కే గారు వచ్చారు. అసలు చూడు, మాస్టర్ కే గారు వచ్చిన తర్వాత మాస్టర్ సివివి గారి గురించి తెలిసింది నాకు. ముందు మాస్టర్ సివివి గారు అంటే మా నాన్నగారు దండం పెట్టుకునేవారు సివివి గారికి, అలా తెలుసు. కానీ కన్ఫ్యూషన్ ఉండేది, సివి రామన్ గారు ఇంజనీర్ కదా, ఈయన ఏంటన్న తెలియదు అనమాట. తర్వాత మాస్టర్ ఈకే గారు వచ్చిన తర్వాత ఆహా ఈయన అనమాట నాన్నగారు దండం పెట్టుకునేవాళ్ళు నాన్న అని చెప్పి అనుకోవడం జరిగింది. అట్లా 2-3 సందర్భాలు ఉన్నాయి సివివి గారు మాస్టర్ ఈకే గారు చేసిన అనమాట. అలా చేసినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ తోనే నా దగ్గరికి రావడం జనాలు. నేను అదే అడిగిపోతున్నా, ఎటువంటి విషయాల్ని హీల్ చేస్తారు, ఎటువంటి విషయాలకి హీలింగ్ ని ఆశ్రయించవచ్చు మీ ద్వారా? అయితే మొన్న అయితే ఒంటి మీద అట్లానే గ్రహం ఉన్న వాళ్ళే వచ్చారు పద్మిని. చాలా భయం అనిపించింది నాకు భయం అనిపిస్తుంది కదా, భయం అనిపించింది. కానీ వాళ్ళ ప్రాబ్లం మాత్రం చాలా సివియర్ గా ఉంది, చాలా సివియర్ గా ఉంది. అసలు
నేను ఏం చేయాలి అని అనుకున్న తర్వాత మాస్టర్ కే గారు మీరు అలా చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, శ్రీపాద్ శ్రీవల్లభులు మీరు ఉన్నారు, మీరున్న చోటన ఎవరిని బాధ పెట్టరు అనేది నా గట్టి నమ్మకము. మరి మీరు ఎలా చేస్తారు అని అంటే నా మనసుకి అనిపించడం అంటే, ఈ పెన్ ఉంటుంది కదా పద్మిని, ఇట్లా ఈ పెన్ ఉంది అంటే బ్లూ పెన్నే ఉంది, దాన్ని నేను జస్ట్ అని ఒక 4-5 దెబ్బలు కొట్టాను అంతే. ఎవరున్నారు లోపల రండి మాట్లాడండి అని చెప్పి తట్టి లేపడం అనమాట అవతల వాళ్ళ. నా మనసుకు అనిపించింది ఒక 5 దెబ్బలు కొట్టాను. ఈ దెబ్బలు 25 కొట్టేటప్పటికి ప్రాబ్లం సాల్వ్ అయింది. మాస్టర్ కే గారి పవర్ అట్లా. మాస్టర్ కే గారు అంటే మాస్టర్ కే గారు అంతే. ఇంకా పవర్ చెప్పరాక మనకి వాళ్ళు అంటే ఒకటి పద్మిని, ఎప్పుడు కూడా నేను గట్టిగా నమ్మేది ఏంటి అని అంటే, మన నుంచి చాలా మంది ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనం అనుకోవచ్చు ఇట్లా చెప్తే, నాకేదో ప్రోపగాండా వస్తుందనో లేకపోతే మనం చాలా బ్రైట్ అయిపోతాం, ఇదంతా కాదు. నేనేమనుకుంటాను అంటే ఎవరి పర్సనల్ ఇది వాళ్ళది అంతే, వాళ్ళ పర్సెప్షన్, ఎవరి పర్సనల్ గా వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చింది అని వాళ్ళు కూడా మర్చిపోవాలి. ఆ లెవెల్లో సాల్వ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడు కూడా ఏమనుకుంటాను అంటే, ఎవరికి అవసరం ఉందో, ఎవరికి ఆయన క్యూర్ చేయాలని, నా చేతులతో క్యూర్ చేయించాలి అని అనుకుంటారు, వాళ్ళే నా దగ్గరికి వస్తారు అనేది నా గట్టి నమ్మకం పద్మిని. అందుకనే ఎవరిని కూడా చెప్తాను అన్నా కూడా పర్వాలేదులేండి మనం చూద్దాంలే అని నవ్వి ఊరుకుంటాను, కానీ జనరల్ గా చెప్పమని నేను అనను. ఎందుకంటే మీరే కదూ ఆ రోజు మీరు చెప్పారు కదూ అని అన్నారు అనుకో, వాళ్ళని గుర్తు చేసినట్టు అవుతుంది. అవునా కదా, మేము చూసామా బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్. అది మర్చిపోవాలి వాళ్ళు, ఇంకా వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు పడిపోవాలన్నమాట. అలాగే మాస్టర్ కే గారు చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి ఆయన చెప్తారు. సో ఈ నెగటివ్ ఎనర్జీస్ కోసం నుంచి అయితే దీని నుంచి బయటపడటానికి డెఫినెట్ గా హీలింగ్ ని ఆశ్రయించవచ్చు. మీరు మాస్టర్ ఈకే గారు అంటున్నారు, సారీ టు ఇంటరప్ట్, అంటే మాస్టర్ ఈకే గారికి సంబంధించి ఇంకేమైనా విషయాలు ప్రజలకి మనం తెలియజేసే పరిస్థితి ఉందా? అవును, చెప్తారా? అంటే హీలింగ్ కి సంబంధించింది మీకు ఇంకా ఏమన్నా అంటే, ఆయన 40 మంది మనుషుల ప్రాణమా ఆయన ప్రాణమా అనుకుంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చేసారు. అందరినీ పంపిస్తారు. ఆయన హోమియో మెడిసిన్స్ కి కూడా బుక్స్ రాశారు. నాకు అది చదివిన వెంటనే నాకు అర్థం కాకపోవచ్చు, బట్ స్టిల్ నేను ఆ హోమియో బుక్స్ ఆయన రాసినవన్నీ కొనుక్కుని పెట్టుకున్నా. ఎందుకు అని అంటే, మందే అక్కర్లేదు, ఆయన రాసిన బుక్ లో మనం చదివితే చాలు తగ్గిపోతుంది. నేను మందేసుకోవాల్సింది కాదు, ఆయన రాసింది కాదు, ఆయన తలుచుకున్నది వేస్తే చాలు. ఒకళ్ళు ఒక హాస్పిటల్లో, కేజీహెచ్ హాస్పిటల్లో ఒంట్లో బాగాలేదని చెప్పి వస్తారు, వాళ్ళ వైఫ్ కి బాగాలేదు తీసుకెళ్ళిపోండి అని డాక్టర్స్ అంటున్నారు, నాకు భయంగా ఉంది, నాకు అది లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి వస్తారు. వస్తే ఆయన హడావిడిగా మందు పేరు రాసేసి ఇది కొనుక్కోమని చెప్పి ఇస్తారు. పక్కన ఉన్న అతను అంటారు, మీరు ఆవిడ గురించి చెప్పినప్పుడు ఈ మందు కాదు కదా, వేరే మందు కదా, మనం ఆ మందు కదా వేయాల్సింది అని చెప్పి చెప్తారనమాట. అవునా, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అని అంటారు. నెక్స్ట్ 2 days కి వచ్చేసి ఆవిడ లేచేసిందండి, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదన్నారు డాక్టర్స్. అంటే ఈ పక్కన ఉన్న అతనికి మీరు ఏ మందు వేశారు చూపించండి అని అంటే, బలానా మందు అని చెప్పి చూపిస్తారు. రాసిచ్చింది ఇది కాదు అని అతనికి తెలుసు కదా, కానీ షాప్ అతను ఈయన ఏ మంది ఇవ్వాలనుకున్నారో అది ఇస్తారు, రాసిచ్చింది చూయించినా కూడా. అసలు చూడు ఆయన ఇంటెన్షన్ ఎలా పంపించారు అనేది అది పట్టుకున్నాను అనమాట నేను. అంటే నా మనసుకి అది తట్టింది, ఓహో నువ్వు ఇంటెన్షన్ గనక కరెక్ట్ గా పంపిస్తే ఆ సోల్ అనేది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. హీలింగ్ అదే. చాలా బాగా చెప్పారు, అర్థమైపోయింది. సో ఇది మాస్టర్ కే గారు ఇచ్చారు, అది ఆయన గిఫ్ట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నేను చాలా రుణపడి ఉన్నాను అని నాకు అనిపిస్తుంది. చాలా సేవ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని కూడా నాకు అనిపిస్తుంది. బ్యూటిఫుల్ అక్క. నువ్వు చెప్పావు ఆ అమ్మాయి పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు, దీని గురించి మాట్లాడాలనుకున్నాను కదా. మనసు అయితే ఇట్లా ఐ అప్రిషియేట్ యూ పద్మిని, ఎందుకంటే ఒకళ్ళ కష్టాన్ని నువ్వు గ్రహించావు అసలు అని అంటే నాకు చాలా కళ్ళ ముందు జరిగింది, గుండె జారిపోయింది లిటరల్లీ. చెప్పనాలి సిచ్యువేషన్ ఏం జరిగిందో మీకు తెలుసు. వీడికి జలుబుంది, అబ్బాయి నా కొడుకు అని చెప్పి తీసుకెళ్ళాను, హాస్పిటల్ తీసుకెళ్ళాను, వెయిట్ చేస్తున్నాము.
అప్పటిదాకా నా పక్కనే కూర్చొని ఉంది ఒక తల్లి, ఒక బాబు, ఒక పాప. తనకు కూడా పాప ఫుల్ ఫీవర్తో ఉంది. అప్పటికే అంటుంది కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నాకు, అది వెళ్తున్నాం ఇంకా వెయిట్ చేస్తున్నాం పేషెంట్స్ అని. సరే ఆమె టర్న్ వచ్చింది, వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, కన్సల్టేషన్ అయిపోయింది, బయటకు వచ్చింది. నేను ఇట్లా నా కళ్ళ ముందు ఇంతే దూరంలో ఉన్నారు, బయటికి రాగానే ఆ పిల్లని అట్లా పట్టుకొని ఉంది, పిల్ల పడిపోయింది. పడిపోయి ఫిట్స్. ఈ తల్లి విత్ ఇన్ హాఫ్ సెకండ్ అమ్మో ఫిట్స్ వచ్చాయని ఒక అరుపు అరిచింది. ఆ అరుపు వినేసరికి అసలు ఈ హార్ట్ పనిచేస్తుందా లేకపోతే నాకు అర్థం కాలేదు అసలు. వెంటనే అంత పిల్లని అలా ఎత్తుకొని 4-5 years ఉంటే మంచి చక్కగా హెల్తీగా ఉంది బేబీ, ఎత్తుకొని సార్ అని లోపలికి వెళ్ళింది. ఇంక ఏడుపు మొదలు పెట్టింది తల్లి కదా. అసలు అందరూ స్టన్ అయిపోయి ఉన్నారు, అందరూ చూస్తున్నారు. లక్కీగా అది హాస్పిటల్ కింద కన్సల్టేషన్, పైన ఎమర్జెన్సీ ఉంది. మళ్ళీ ఆవిడ ఏడుస్తూనే ఉంది. 5 minutes లోపల చూసారు, ఆ పిల్ల ఫిట్స్ ఆగలేదు. ఆ 5 minutes ఆ పిల్ల కొట్టుకుంటూనే ఉంది. మళ్ళీ నర్స్ ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. నాకు ఏం చెప్పాలి, ఎలా హెల్ప్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. వెంటనే మీరు చెప్పింది గుర్తొచ్చింది, కుంజిత పాదం శరణం అని. నేను చదివేస్తున్నా, ఎలా ఉందో పైకి వెళ్ళిపోయారు వీళ్ళు, నేను చదువుతున్నా పిల్లకి సెట్ అవ్వాలి. పైకి వెళ్ళాక ఆవిడ ఏడుస్తూనే ఉంది. వెళ్ళి కొంచెం ధైర్యం చెప్పి అమ్మ కుంజిత పాదం శరణం అని చదువుకోండి అమ్మా. ఆవిడ వినట్లేదు, మీకు తగ్గుతుంది, ఫస్ట్ వినండి, ఇది మీకు అర్థమైందా, ఇది చదవండి. వెంటనే ఇంక మీకు ఫోన్ చేశా, అక్క నాకు చాలా బాధ అనిపిస్తుంది, మీరు దండం పెట్టుకోండి అక్క అని మిమ్మల్ని అడగడం జరిగింది. వెంటనే నాకు నువ్వు చెప్పిన వెంటనే నాకు ఆ అమ్మాయి టెక్స్చర్ కనపడింది, అంటే స్కిన్ కలర్ కనిపించింది. అమ్మాయి ఎలా ఉంటుంది, చామంచాయ్ ఉంటుందా పద్మిని కదా. కానీ నాకు అర్థమైంది, తగ్గుతుంది పద్మిని, టెన్షన్ పడకు అని చెప్పడం, మనం అంటే ఇంటెన్షన్స్ పంపించడం అనమాట. అది గాడ్స్ గిఫ్ట్ అని మనం చెప్పాలి. నిజంగా చెప్పాలి అని అంటే భగవంతుడు ఏ రూపంలో ఎవరికి ఎలా సహాయం చేయాలనుకుంటాడు అనేది అంతే, అలా పంపించేస్తాడు. అండ్ మీరు అంటూ ఉంటారు కదా, మన కోసం కాదు పరోపకారం, ఇంకొకరి కోసం మనం కోరుకుంటే ఇంకా ఫాస్ట్ గా నేచర్ రియాక్ట్ అవుతుంది. స్వార్థం లేనిది కదా, స్వార్థం లేని పని చాలా ఫాస్ట్ గా అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈ హీలింగ్ లో నాకు నచ్చింది ఏంటి అని అంటే, చాలా తొందరగా రెస్పాండ్ అవ్వడం, చాలా ఫాస్ట్ గా మ్యారేజెస్ కుదిరాయి. ఒక అమ్మాయి ఉంది ఇందులో, ఒకటి చెప్పాలి. అమ్మాయి నాకు చాలా రెగ్యులర్ క్లయింట్ అనమాట. ఎంత రెగ్యులర్ క్లయింట్ అంటే, శ్రవంతి గారు మీరు ఏం చేస్తున్నారు, ఇది చేస్తున్నారట కదండి, ఇదిగోండి నాకు మంచి సంబంధం కుదరాలని చెప్పి చదవండి అని. ఆ అమ్మాయి చెయ్యని పూజ లేదు, ఆ అమ్మాయి అసలు ఎన్ని చేసిందో అసలు. ఇక నాకే కొన్ని సార్లు నీ పేరు రాసేసాను, నువ్వు ఇప్పుడు ఇంకా ఈ గోత్రనామాలకి కానీ బయటకు కానీ పంపించద్దు నేను అని చెప్పి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా సంకల్పం తీసుకొని చేసినా కూడా చాలా ఉన్నాయి. అసలు 2.5 years ఉంది, ఏం అసలు అవ్వడం కాదు అని చెప్పి హీలింగ్ స్టార్ట్ చేశాను. అంటే ఇంటెన్షన్స్ పంపించడం అనేది, అసలు నీ మనసులో ఏముందంటే ఒక విషయం చెప్పింది ఆ అమ్మాయి, పర్సనల్ కాబట్టి చెప్పడం లేదు. అలాగా ఏంటి అని చెప్పి నేను హీలింగ్ స్టార్ట్ చేశాను. వితిన్ 2 months ఆ అమ్మాయికి సంబంధం పెళ్ళైపోయిందా ఇప్పుడు? కుదిరింది అవుతుంది అట్లా అన్నమాట. సో మనం హీలింగ్ తో మనం అలా చాలా చేయొచ్చు అనే నమ్మకం నాకుంది. బ్యూటిఫుల్ బై ది వే. ఆ అమ్మాయి సెట్ అయిపోయింది, మీరు అన్నారు కూడా డిశ్చార్జ్ అయిపోతుంది, టెన్షన్ పడకు నువ్వు అని మీరు అన్నారు. నేను అక్కడ డాక్టర్ గారు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ. ఇంకోటి ఎప్పుడన్నా మీరు గుర్తు పెట్టుకోండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ టర్న్ ఉన్నా సరే పక్కన ఎవరికన్నా జ్వరం ఉంది అని అంటే మీ టర్న్ వదిలేసేయండి. ఇక జలుబు ఉంది, ఫస్ట్ ఫీవర్ ఉన్న వాళ్ళని పంపించండి. ఎందుకు అని అంటే ఫీవర్ 103, 104 వస్తే ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది పిల్లలకి. కాబట్టి మీరు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు, మీ పిల్లలకి జలుబు దగ్గు ఏమన్నా ఉండొచ్చు, కానీ ఫీవర్ ఉన్న వాళ్ళని మాత్రం ఫస్ట్ పంపించేయాలి. అంతే, బ్యూటిఫుల్. వాళ్ళ మంచిని కోరుకుంటే మనకు కూడా మంచి బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. హీలింగ్ అనేది ఒక బూన్, డెఫినెట్లీ అది ఎవరికి అందాలో వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది. ఎక్కువగా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, సైనస్ ఉన్న వాళ్ళకి హీలింగ్ చాలా బాగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే.